ఈరోజు కొన్ని మ్యాథ్స్ బిట్స్ చూద్దాం. అందులో మొదటి బిట్ చూడండి. 13 వరుస పూర్ణ సంఖ్యల మొత్తం 2015 అయినా ఆ సంఖ్యలలో అతి చిన్న పూర్ణ సంఖ్య విలువ డాష్. 4 జవాబులు ఇచ్చారు మనకి, ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. 13 వరుస పూర్ణ సంఖ్యల మొత్తం 13 వరుసగా ఉన్నాయి, వాటి మొత్తం ఇచ్చారు. దీనికన్నా సింపుల్గా ముందు మీకు అర్థం కావడం కోసం చెప్తాను. మనం 13 కాకుండా 5 తీసుకుందాం. 5 వరుస పూర్ణ సంఖ్యల మొత్తం 15 అనుకోండి. అయినా ఆ సంఖ్యలలో అతి చిన్న పూర్ణ సంఖ్య విలువ ఎంత? 5 సంఖ్యలు ఉన్నాయి వరుసగా, వాటి మొత్తం 15 అంటే మనం సరాసరి చేయొచ్చు. ఇక్కడ మొత్తం ఇచ్చారు కాబట్టి రాసుల మొత్తమే ఇది. రాసుల మొత్తం 15. ఎన్ని రాసులు అవి? 5 రాసులు. కాబట్టి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేసాం అనుకోండి. 15/5 చేసినట్లయితే మనకి 3 వస్తుంది. అంటే ఈ 5 రాసుల సరాసరి 3. సరాసరి అనేది ఎక్కడ ఉంటుంది? ఆ సంఖ్యల మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ 5 సంఖ్యలకి మధ్యలో 3 అవుతుంది. ఉన్నది 5 కాబట్టి ఇంకా ఎన్ని ఉంటాయి? అటు 2 ఇటు 2 ఉంటాయి. దీని తర్వాత ఏమొస్తుంది? వరుస సంఖ్యలే కాబట్టి 4, 5 ఇటు వస్తాయి, ఇటు 2, 1 వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, 5, 4, 9, 9, 3, 12, 12, 2, 14, 14, 1, 15. రాసులు మొత్తం 15, 5 రాసులు. మధ్యలో సంఖ్య కనుక్కున్నట్లయితే ఆ ముందు వెనక ఎన్ని ఉంటాయి అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు. కాబట్టి ఇదే పద్ధతిలో దీన్ని కూడా చేస్తాం అనమాట. మనం ముందు సరాసరి కనుక్కుంటాం. ఆ సరాసరి ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది. మొత్తం 2015 బై రాసుల సంఖ్య 13 రాసులు ఉన్నాయి. ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది? 13. 20లో ఒకసారి పోతుంది. 13 ఒకట్లు 13. ఇక్కడ 7 ఉంటుంది. 71. 71లో 6 సార్లు పోతుంది. 13 6లు 65. 65 పోతే ఇంకా 6 ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 5, 65 కాబట్టి మళ్ళీ 6 సార్లు కదా, 5 సార్లు, సారీ 5 సార్లు. 13 5లే. 65 పోతే మళ్ళీ 6 ఉంటుంది. ఇక్కడ 65 అంటే మళ్ళీ 13 5లు 65. అంటే సరాసరి 155 వచ్చింది. అంటే ఇది మధ్యలో ఉంటుందన్నమాట సంఖ్య. ఇక్కడ ఇచ్చిన 13 సంఖ్యల్లో ఇది మధ్యలోది. 155 అనేది మధ్యలో సంఖ్య. మొత్తం సంఖ్యలు ఎన్ని? 13. అంటే ఇటు ఇటు ఎన్ని ఉంటాయి? ఇంకా 13లో ఒకటి అయిపోయింది. ఇక్కడ ఇంకా 12 ఉంటాయి. 12 అంటే అటు 6 ఇటు 6 ఉంటాయి. అందులో చిన్నది కావాలి కాబట్టి మనకి 6 తీసేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి 6. 155. ఇక్కడ 154, 153, 152, 151, 150, 149. ఇప్పుడు వీటిలో వచ్చినది 149 అనమాట. ఇంకా అటు కూడా 6 వస్తాయి. మనం డైరెక్ట్గా 6 తీసేసిన వస్తుంది ఇందులో నుంచి. 6 తీసి మీకు అర్థం కావడం కోసం ఇవన్నీ వేసాను, మీరు వేయక్కర్లేదు. సరాసరి వచ్చిన తర్వాత అటు ఇటు 13 సంఖ్యల్లో సరాసరి వచ్చేసింది కాబట్టి ఇంకా అటు ఇటు 6 ఉంటాయి. 6 తీసేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది మీకు 149. కాబట్టి ఆన్సరు ఇది అవుతుంది అనమాట. రెండో బిట్ చూద్దాం. 100 కంటే తక్కువైన 7 ఒకట్ల స్థానంలో గల ప్రధాన సంఖ్యల సంఖ్య డాష్. 4, 5, 6, 7 ప్రధాన సంఖ్యలు. 100 లోపల ప్రధాన సంఖ్యలు మీకు వచ్చి ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అవి వచ్చినట్లయితే వాటిలో ఒకట్ల స్థానంలో 7 ఉన్నాయంటే ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే మీరు 7, 17, 37, 47, 67, 97 వీటన్నిటిలో 7 ఒకట్ల స్థానంలో ఉంటుందన్నమాట. మొత్తం ఎన్ని? 1, 2, 3, 4, 5, 6. కాబట్టి ఆన్సరు 6. ఇలాంటి బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా 100 లోపల ఉన్న ప్రధాన సంఖ్యల్ని తెలుసుకొని ఉండటం మంచిది. మూడో బిట్ చూద్దాం. క్రింది వానిలో పరిపూర్ణ ఘనము కానిది ఏది? అంటే పర్ఫెక్ట్ క్యూబ్ కానిది ఏది? చాలా పెద్ద సంఖ్యలు ఇచ్చారు. ఇందులో పర్ఫెక్ట్ క్యూబ్ ఏదో మనం కనుక్కోవాలంటే ఒక హింట్ ఉంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు దాంట్లో పరిపూర్ణ ఘనం ఏది అనేది తెలుసుకోవాలంటే మనం చివరి అంకెని బట్టి చెప్పలేము. ఎందుకంటే అన్ని అంకెలు క్యూబ్లో అన్ని అంకెలు వస్తాయి. క్యూబ్ చేసినప్పుడు 1, 2, 3, 4, 9 వరకు వస్తాయి కాబట్టి చివరి సంఖ్యను చూసి చెప్పలేము. అందుకని ఏం కనుక్కోవాలి? డిజిటల్ రూట్ కనుక్కోవాలి. డిజిటల్ రూట్ లేదా డిజిటల్ సమ్ అంటే ఈ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తం, సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నమాట. ఇక్కడ దీన్ని చూసినట్లయితే చూడండి, 6, 1, 7, 7, 6, 13, 13, 5, 18, 18, 7, 25, 25, 1, 26. 26 వచ్చినప్పుడు మళ్ళీ 2 అంకెలు వచ్చినప్పుడు ఆ 2 అంకెలు కూడా కూడాలి. 2 + 6 8. అంటే దీని డిజిటల్ రూట్ 8 అవుతుంది అన్నమాట. అట్లా ప్రతిదానికి ఒక అంకె వచ్చిన దాకా కూడితే దాన్ని డిజిటల్ రూట్ అంటాం. అట్లా దీనికి చూడండి, 2, 4, 6, 6, 8, 14, 14, 3, 17, 17, 3, 20, 28, 28. 28లో మళ్ళీ మనం 2ని 8ని కూడినట్లయితే
10 వస్తుంది. 10లో మళ్ళీ 1ని 0ని కూడితే 1 వస్తుంది. ఇట్లా 1 వచ్చిందాక ఒక్క అంకె వచ్చిందాక డిజిటల్ రూట్ కనుక్కోవాలి. దీనికి 8, దీనికి 1, ఇక్కడ 8, 8 16, 16 2 18, 18 6 24, 24 3 27, 29 35, 35లో 3 + 5 8 వస్తుంది దీని డిజిటల్ రూట్. దీనికి 2 9 11, 18 19, 24, 26, 4 30, 30లో మళ్ళీ 3ని 0ని కూడినట్లయితే డిజిటల్ రూట్ 3 వస్తుంది. హింట్ ఏంటి అంటే నంబర్స్ గుర్తుపెట్టుకోండి. 2 3 4 5 6 7 ఇవి డిజిటల్ రూట్లు వచ్చినట్లయితే, ఇవి కాకుండా ఇంకేం మిగిలిపోయినాయి మనకి? 1 8 9 0 ఇవి వచ్చినట్లయితే ఖచ్చితంగా అవి పరిపూర్ణ ఘనాలు అయ్యే అవకాశం ఉంటుంది. డిజిటల్ రూట్ 1 వచ్చినా అది పరిపూర్ణ ఘనమే. 8 వచ్చినా 9 వచ్చినా 0 వచ్చినా పరిపూర్ణ ఘనం. 2 3 అంటే ఈ అంకెలన్నీ కూడినప్పుడు 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ వచ్చినట్లయితే అది పరిపూర్ణ ఘనం కాదనమాట. ఇక్కడ 8 వచ్చింది కాబట్టి పరిపూర్ణ ఘనమే ఇది. ఇవి కానివి. 1 వచ్చింది కాబట్టి ఇది కూడా పరిపూర్ణ ఘనమే. 8 వచ్చింది కాబట్టి ఇది కూడా. 3 వచ్చింది ఇక్కడ చూడండి. 3 డిజిటల్ రూట్ 3 వస్తే అది పరిపూర్ణ ఘనం కాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇందులో ఈ 4 సంఖ్యల పరిపూర్ణ ఘనం కానిది ఇది గుర్తుపెట్టుకోండి. ఈ హింట్ ఇవి కనుక డిజిటల్ రూట్స్ ఇవి వచ్చినట్లయితే ఇవి పరిపూర్ణ ఘనాలు కావు. ఇవి వస్తే మాత్రం పరిపూర్ణ ఘనాలు అవుతాయి. ఇది ఒకసారి నోట్ చేసుకుంటే మీకు పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు దీని ద్వారా మనం తేలిగ్గా కనుక్కోవచ్చు అనమాట. లేదా ఘనమూలం కనుక్కోవాలంటే మనకు ఒక రోజు సరిపోద్ది. 4వ బిట్ చూడండి. 1 cube + 2 cube = 3 square. 1 cube + 2 cube + 3 cube = 6 square. 1 cube + 2 cube + 3 cube + 4 cube = 10 square అయినా 1 cube + 2 cube + 3 cube so on 9 cube = ఎంత? ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ మొదటిది గమనించినట్లయితే ఏమన్నా ఒక ప్యాటర్న్ మీకు కనిపిస్తుందో చూడండి. 1 cube + 2 cube సహజ సంఖ్యల ఘనాల మొత్తం క్యూబ్స్ మొత్తం తీసుకున్నట్లయితే ఇక్కడ 1 2 కూడితే 3 వస్తుంది. దీని స్క్వేర్ అయిందనమాట. ఇక్కడున్న అంకెల మొత్తం యొక్క వర్గం అయింది. ఇక్కడ చూడండి 1 2 3 3 తీసుకున్నారు. ఈ 3 కింద బేసెస్ తీసుకున్నట్లయితే 3 + 2 5, 5 + 1 6 స్క్వేర్ అయింది. ఇక్కడ చూసినట్లయితే 4 వరకు సహజ సంఖ్యలు ఉన్నాయి. 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10 స్క్వేర్ అయింది. అట్లనే ఇప్పుడు ఇది కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. అంటే 1 నుండి 9 వరకు ఉన్న క్యూబ్ల మొత్తం ఎంత అంటే ఈ 9 వరకు ఉన్న ఈ కింద బేస్ని కూడుకున్నట్లయితే సరిపోతుంది. 1 నుంచి 9 వరకు మొత్తం ఎంత అంటే 1 + 2 + అన్నీ వేసుకోక్కర్లేదు. ఇంతకుముందు సహజ సంఖ్యల మొత్తాన్ని సూత్రం మనం చెప్పుకున్నాం n × n + 1/2 అని. దీన్ని సింపుల్గా ఉండటం కోసం చిసం × తసం/2 అని కూడా చెప్పాను ఒకసారి నేను మీకు. చిసం × తసం/2 అంటే చివరి సంఖ్య ఇంటూ తర్వాత సంఖ్య. n అంటే చివరి సంఖ్య. ఈ చివరి ఏముంది అది ఇంటూ దాని తర్వాత ఏమొస్తుంది +1 కదా. అట్లా తీసుకున్నట్లయితే ఇక్కడ 9 చివరి సంఖ్య అంటే n ఇంటూ తర్వాత సంఖ్య n + 1. ఈ nకి ఒకటి కలిపితే 10 వస్తుంది. ఆ 10 అనేది తర్వాత సంఖ్య అవుతుంది /2. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇది ఇందులో 5 సార్లు మనం కొట్టేసినట్లయితే 9 5 45 అవుతుంది. అంటే 1 నుంచి 9 వరకు ఉన్న అంకెల మొత్తం 45 కాబట్టి ఈ క్యూబులు కూడుకున్నప్పుడు వచ్చేది వీటి మొత్తం యొక్క స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేది మనకి 45 స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఇది ఆన్సర్. బాగుంది కదా లాజిక్. 5వ బిట్ చూడండి. √1 × 2 × 3 × 4 + 1 = 5. √2 × 3 × 4 × 5 + 1 = 11. √3 × 4 × 5 × 6 + 1 = 19 అయినా √50 × 51 × 52 × 53 + 1 ఎంత అని అడిగారు. ఇక్కడ 4 ఆన్సర్లు ఇచ్చారు. అసలు ఏంటి 3 ఇచ్చారు అంటే దీనిలో ఏదో ఒక క్రమమైన ఒక ప్యాటర్న్ ఏదో తీసుకున్నారు అని అర్థం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 5 వచ్చింది. ఇక్కడ దగ్గరలో మనకి 4 ఉంది. 4 + 1 5 అనుకుంటే ఇక్కడ 5 + 1 6 రావాలి. కానీ అది కాదు. గమనించినట్లయితే ఏంటి ఇక్కడ 11 వచ్చిందంటే 5 2 10 + 1 అయ్యి ఉండొచ్చు. అట్లా ఇక్కడ 4 1లు అంటే 4 సంఖ్యలే ఉన్నాయి. ఇక్కడ అన్ని చోట్ల 4 సంఖ్యలు ఉన్నాయి. వరుస సంఖ్యలే ఉన్నాయి 4 కూడా.
మొదటి సంఖ్య చివరి సంఖ్య గుణించి అంటే 4 1 4 ప్లస్ 1 కూడితే దీనికి సరిపోయింది. అదే ప్యాటర్న్ అన్నిటికి సరిపోతే మనం అది ఫాలో అవ్వచ్చు అనమాట. ఇక్కడ 5 2 10, 10 ప్లస్ 1 11. ఇక్కడ చివరి సంఖ్య 6 3, 6 3 18 ప్లస్ 1 19 సరిపోయింది. కాబట్టి ఈ ప్యాటర్న్ ఎలా ఉందంటే మొదటి సంఖ్య ఇంటూ రెండో సంఖ్య ప్లస్ 1 వేసుకున్నట్లయితే ఇది వస్తుంది అనమాట. అదే మనం ఫాలో అయితే ఇక్కడ ఏం వేసుకోవాలి మనం? మొదటి సంఖ్య 50, చివరిది 53, 53 ఇంటూ 50 గుణకారం చేసినట్లయితే ఈ సున్నాని ఇక్కడ పెట్టేసుకుంటాం ముందే. 5 3 15, 5 5 25, ఇది ఒకటి 26 ప్లస్ 1 26 50 ప్లస్ 1 ఎంత అవుతుంది? 26 51, 2651 అన్నమాట. ఇది అవుతుంది. ఇలాంటివి ఇచ్చినప్పుడు లెక్క చేసి చేయాలని చూస్తే చాలా కష్టం అవుతుంది. వీటన్నిటిని మనం గుణించలేము. కాబట్టి ఇన్ని ఇచ్చారు కాబట్టి వీటిలో ఏది ఫాలో అయ్యారు అదే ప్యాటర్న్ మనం ఫాలో అయితే సరిపోతుంది అనమాట. 6 చూడండి. x² ప్లస్ x ప్లస్ xy ఈక్వల్ టు 8 మరియు y² ప్లస్ y ప్లస్ xy ఈక్వల్ టు 12 అయినా x ప్లస్ వైకు సాధ్యమయ్యే విలువ డాష్ -5 4 -5 లేక 4 6 4 ఆన్సర్లు ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన త్రిపదిని కూడి చూద్దాం మనం. ఎందుకంటే ఎక్స్ ప్లస్ వై అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఉంది, వై దాంట్లో ఉంది, అందుకు ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై ఈక్వల్ టు దీని విలువ 8 ప్లస్ దీని విలువ 12 కాబట్టి 20. దీన్ని సూక్ష్మీకరించినట్లయితే x² ఇక్కడ xy ప్లస్ xy ప్లస్ xy ప్లస్ 2xy మనకు అనుకూలంగా ఎలాగైనా కూడుకోవచ్చు కాబట్టి ప్లస్ y² ప్లస్ ఇంకా ఏం మిగిలినాయి ప్లస్ x ప్లస్ y. నేను ఎందుకు ఇలా రాశాను చూడండి. x² ప్లస్ 2xy ప్లస్ y² అనేది x ప్లస్ వై హోల్ స్క్వేర్, దాని విస్తరణ రూపం a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగే x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x² ప్లస్ 2xy ప్లస్ y². అందుకని ఇలా వచ్చేటట్టు రాసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఏమైనా రాయొచ్చు మనం? x ప్లస్ వై ఈక్వల్ టు 20 హోల్ స్క్వేర్ ప్లస్ x ప్లస్ వై ఈక్వల్ టు 20. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎక్స్ ప్లస్ వైకి సాధ్యమయ్యే విలువ. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉంది. సపోజ్ దీన్ని ఏ అనుకున్నాం అనుకోండి, ఇది a² అవుతుంది. a² ప్లస్ a 20 అయింది. ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ మనం ఇక్కడ ఒకటి దగ్గర నుంచి తీసుకున్నాం అనుకోండి, 1² ప్లస్ 1 అనుకోండి. ఎందుకంటే ఇది 1² తీసుకుంటే a1 అయినట్టు. 1² అంటే 1 1 2 అవుతుంది. ఏ బదులు ఇక్కడ 2² తీసుకున్నారనుకోండి, 2² ప్లస్ 2 2² అంటే 4 2 6 అవుతుంది. 3² తీసుకుంటే 3² ప్లస్ 3 అంటే 3² 9 9 3 12 అవుతుంది. అదే 4² ప్లస్ 4 ఏ బదులు 4 తీసుకుంటున్నామని 4² అంటే 16 16 ప్లస్ 4 20 అవుతుంది. మనకు కావాల్సింది 20 కాబట్టి ఏ బదులు ఎంత తీసుకుంటే ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే చేస్తాం. ఏ బదులు 4 తీసుకుంటే సరిపోయింది. కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది ఇక్కడ 4 అవుతుంది అనమాట. ఈ ఎక్స్ ప్లస్ వై ఇది 4 కాబట్టి స్క్వేర్ ఇది ప్లస్ ఇది 4 ఈక్వల్ టు 20. 4² 16 ప్లస్ 4 ఈక్వల్ టు 20. కాబట్టి ఎక్స్ ప్లస్ వై విలువ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 4 వచ్చింది. కాబట్టి దానికి సాధ్యమయ్యే విలువ 4. కొంచెం మైండ్ ఉపయోగించి చేసేది. 7వ బిట్ చూడండి. 3x ఇంటూ 3y ఇంటూ 3z ఈక్వల్ టు 19683 అయినా XYZల సరాసరి అంత. XYZలు తెలిస్తే సరాసరి అంటే ఆ మూడిటి మొత్తము బై 3 వేస్తాం అనమాట. అయితే ఇక్కడ ఘాతాంక న్యాయాలు మనం ఎక్స్పోనెన్షియల్ లాస్ గుర్తు తెచ్చుకున్నట్లయితే ఇక్కడ ఈ ఇంటూ ఉంది, తర్వాత బేస్ సమానంగా ఉంది. భూములు సమానంగా ఉంటే ఒక భూమి తీసుకొని ఘాతాంకాలు కూడతాము. 3 కాబట్టి భూమి 3 పవర్ 3 ఘాతాంకాలను కూడితే ఏమవుతుంది? x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ పెద్ద సంఖ్య వచ్చింది. ఇక్కడ బేస్ 3 ఉంది కాబట్టి దీన్ని కూడా బేస్ 3 వచ్చేటట్టుగా రాసుకోవాలంటే దీని ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొడదాం భాగహార పద్ధతిలో.
3 కారణాంకం అవుతుందో లేదో చూడాలంటే ఈ అంకెలు మొత్తం కూడుకుంటే సరిపోతుంది. డిజిటల్ రూట్ అని చెప్పుకున్నాం కదా. 9 1 10 16 24 27. 27లో 2 7 కూడితే 9 కాబట్టి 3తో అది డివైడ్ అవుతుంది అనమాట. 3 కారణాంకం అవుతుంది. 3 ఇందులో 6 సార్లు 18 పోతే 16 ఉంటుంది. 3 5లు 15, మళ్ళీ 18 ఉంటుంది. 3 6లు 18, 3 1లు 3, మళ్ళీ 6 1 7, 7 6 13 5 18, మళ్ళీ 3తో చూడొచ్చు మనం. 3 2లు 3 1లు 3, ఇక్కడ 26 అవుతుంది. 3 8లు 24, 21 ఉంటుంది. 3 7లు మళ్ళీ 8 2 10, 10 11 18, 18లో మళ్ళీ 3తో చూడొచ్చు. 3 7లు 21, 3 2లు 6, 27 ఉంటుంది. 3 9లు 27, మళ్ళీ 3తో. 3 2లు 6 12, 3 4లు 12, 3 3లు 9, మళ్ళీ 3తో. 8 3లు 1 3, ఇందులో 27 సార్లు. ఇది తెలిసి ఉండాలి కొన్ని గబగబా చేసుకోవటం కోసం. 3 ఇందులో 9 సార్లు, 3 మళ్ళీ 3. ఎన్ని 3లు వచ్చినాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9, అంటే 3 పవర్ 9. ఈ సంఖ్యని మనం 3తో 3ని కారణాంకంగా ఉపయోగించి కారణాంకాలు లబ్ధంగా రాసినప్పుడు 9 సార్లు వచ్చింది కాబట్టి 3 పవర్ 9 రాసుకున్నాం. ఇప్పుడు ఇటొక్క పవర్ ఉంది, ఇటొక పవర్ ఉంది. రెండు సమానంగా ఉన్నప్పుడు బేసెస్ సమానంగా ఉంటే ఎక్స్పోనెంట్స్ కూడా సమానం, అంటే భూములు సమానం అయితే ఘాతాంకాలు సమానం కాబట్టి నేను వస్తాం x + y + z = 9. మనం అడిగింది ఏంటి? వీటి సరాసరి ఎంత? సరాసరి అంటే ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తమే ఇది ఇక్కడ ఉంది. x + y + z అంటే ఈ 3 రాసుల మొత్తం. కాబట్టి సరాసరి ఏమవుతుంది? రాసుల మొత్తం 9 బై ఎన్ని రాసులు ఇవి? 3 రాసులు. 9/3 అంటే ఎంత? 3. కాబట్టి సరాసరి 3 అవుతుంది అన్నమాట. 8వ బిట్ చూద్దాం. ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం 25√3 cm², అంటే చదరపు సెంటీమీటర్లు. ఈ త్రిభుజమునకు సమాన కొలత కలిగిన భుజం గల చతురస్ర వైశాల్యం ఎంత? ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం ఇచ్చారు మనకి. సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉండేది. సమబాహు త్రిభుజ వైశాల్యం సూత్రం ఏంటి? √3/4 a². ఏ అంటే భుజం, ఇక్కడ ఏ అన్ని సమానంగా ఉంటాయి కదా. √3/4 a². దాని విలువ ఇచ్చారు మనకి ఇక్కడ ఎంత? 25√3. దీంట్లో మనం భుజం కనుక్కోవాలి. ఆ భుజం తెలిస్తే అంతే భుజం ఉన్న చతురస్రం ఉంది కాబట్టి ఏ విలువ కనుక్కోవాలన్నమాట. ఏ విలువ కనుక్కోవాలంటే a² ఇక్కడే ఉంచేస్తాం మనం. a² ఇది గుణించే రాశి కాబట్టి ఈ √3/4ని అటువైపుకి తరలింపు చేస్తాం. ఇక్కడేముంది? 25√3. ఈ భిన్నం ఇటు వస్తే తలకిందులు అవుతుంది. ఇంటూ 4/√3. ఇక్కడ √3 క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. ఈక్వల్ టు 25 × 4, 25 4లు 100. a² = 100. ఇప్పుడు మనకి ఏ రావాలి. ఏ రావాలంటే ఏం చేస్తాం? స్క్వేర్ని కూడా తరలింపు చేస్తాం. స్క్వేర్ అటు వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. √100 = 100కి స్క్వేర్ రూట్ 10. a = 10, అంటే భుజము 10 సెంటీమీటర్లు వచ్చిందనమాట. ఇది 10 సెంటీమీటర్లు. ఈ సమాన కొలత కలిగిన భుజం గల చతురస్ర వైశాల్యం ఎంత? ఇప్పుడు చతురస్ర భుజం కూడా 10 సెంటీమీటర్లు. దీని వైశాల్యం అడుగుతున్నాడు మన నోట్ లెక్క. చతురస్ర వైశాల్యం భుజము స్క్వేర్ 10² అంటే మళ్ళీ 100 అవుతుంది. చతురస్ర వైశాల్యం భుజము స్క్వేర్ లేదా భుజము ఇంటూ భుజం. భుజం 10 కాబట్టి 10 × 10, 10 10లు 100 cm², అంటే చదరపు సెంటీమీటర్లు అనమాట. ఇదిగో ఈ ఆన్సర్ అవుతుంది. 9వ చూద్దాం. సరే, క్రింది పటంలో చూపినట్లు ఒక వృత్తంపై 10 బిందువులు సమాన దూరంలో ఉంచబడినాయి. ఇక్కడ a1 a2 a3 a4 a5 a6 a7 a8 a9 a10. కేంద్రం C, వృత్త కేంద్రం C అయినా యాంగిల్ a1 a5 C విలువ అడిగాడు. a1 a5 C విలువ కనుక్కున్నాడు. ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారు. చాలా జాగ్రత్తగా గమనించండి.
ఇక్కడ 10 భాగాలు చేయబడినాయి. మనం అడిగిన కోణం ఏది? A1 A5 C అంటే A1 A5కి CA5కి మధ్యలో ఏర్పడిన కోణం, అంటే ఈ శీర్షం దగ్గర ఏర్పడిన కోణం అనమాట. మనం దాన్ని కలిపి చూసినట్లయితే A1 ఇది, A5 ఇది. A1 A5 C, ఇక్కడ నుంచి Cకి ఈ కోణం అడిగారు మనం. ఇది అట్లా వస్తుంది. ఇది అంటే మనకి ఏ ఆధారం లేదు ఇట్లా చూసుకున్నట్లయితే. కానీ ఈ సెంటర్ నుంచి ఇది 10 బిందువులు ఇచ్చారు కాబట్టి ఆ 10 బిందువులు మనం కలిపామనుకోండి, సపోజ్ 10 భాగాలు చేసినట్లయితే ఇట్లా 10 భాగాలు చేసినట్లయితే వృత్త కేంద్రం వద్ద కోణం మొత్తం ఏదైనా ఒక బిందువు చుట్టూ ఉండే కోణం 360 డిగ్రీలు కదా. ఇది ఎన్ని భాగాలు? 1 2 3 4 5 6 7 8 9 10 భాగాలు. కాబట్టి మనం దీన్ని 10 భాగాలు చేసినట్లయితే ఒక్కొక్క కోణం 36 డిగ్రీస్ ఉంటుందన్నమాట. ఏది? ఇది ఇది పెన్ను బాగా ఇబ్బంది పడుతుంది. ప్రతి కోణము 36 డిగ్రీస్. ఇప్పుడు మనకు కావాల్సింది ఒకటి గుర్తుపట్టండి. ఎక్కడి నుంచి? ఇదిగో ఇది మనకు కావాల్సింది, ఈ కోణం. ఈ కోణానికి సంబంధించి ఇప్పుడు మనం ఇలా గీసినప్పుడు ఏమైంది చూడండి. ఇక్కడ A1 నుంచి C కలిపిన ఈ వ్యాసార్థాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే ఇది ఒక త్రిభుజం ఏర్పడింది. ఇక్కడ త్రిభుజంలో ఇక్కడ ఈ కోణం, ఈ కోణం, ఈ కోణం కలిపి త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్ కదా. కానీ ఇక్కడ ఈ కోణం ఎంతో చూడండి. ఇందులో మనకు ఒక్కొక్క కోణం 36 డిగ్రీలు ఉందనుకున్నాం కదా. సెంటర్ దగ్గర ప్రతి సెక్టర్ కోణం 36 వచ్చింది. ఇక్కడ ఎన్ని సెక్టర్స్ వచ్చినాయి? ఇక్కడ నుంచి ఇది 1 2 3 4 సెక్టార్లు వచ్చినాయి. అంటే 4 36 ఎంత? 4 6 24, 4 3 12 2 14. అంటే ఈ కోణం 144 డిగ్రీలు ఉంది. అర్థమవుతుంది కదా. ఇది 144 డిగ్రీలు. ఈ త్రిభుజంలోని 3 కోణాల్లో ఇది అధిక కోణం, పెద్ద కోణం ఉంది. మొత్తం 3 కలిపి 180 డిగ్రీలు అనుకున్నాం కాబట్టి ఈ 180లోంచి ఒకటి 144 ఉంది. దీన్ని తీసివేసాం అనుకోండి. ఇక్కడ 6 3 36 డిగ్రీలు. అంటే మిగిలిన ఈ 2 కోణాలు కలిపి 36 డిగ్రీలు ఉండాలి. ఇక్కడ ఏర్పడిన ఈ కోణం ఇది కలిపి 36. కానీ ఈ 2 సమానంగానే ఉంటాయి కాబట్టి 36 2 భాగాలు చేసినట్లయితే మనం ఒక్కొక్క కోణం 18 డిగ్రీలు ఉంటుందన్నమాట. కాబట్టి యాంగిల్ A1 A5 C విలువ 18 డిగ్రీలు. అట్లా ఇది కూడా 18 డిగ్రీలు. మనం ఏం అడిగారు, ఇక్కడ కోణం ఏం అడిగారు అనేది జాగ్రత్తగా గమనించి చేసినట్లయితే మనం దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఆన్సర్ B అవుతుంది. పదాలకు చూద్దాం. చివరిది క్రింది పటంలో x విలువ ఎంత? ఇక్కడ ఒక త్రిభుజం ఇచ్చారు. ట్రయాంగిల్ ABD ఇచ్చారు. ఇక్కడ AD భుజాన్ని ఈ వరకు పొడిగించారు. ఇక్కడ బాహ్య కోణం ఏర్పడింది. ఇక్కడ ఈ x ఎంత అని అడుగుతున్నాడు. అంటే యాంగిల్ CAD విలువ అడుగుతున్నారు అనమాట. దీన్ని ఎట్లా కనుక్కోవచ్చు చూడండి. ముందు మనం ఇక్కడ ఇచ్చిన కోణాలను బట్టి మనం ఏం కనుక్కోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఈ బేస్ మీద BD మీద ఈ C దగ్గర ఈ రేఖ ఉంది. సరళ రేఖ మీద ఉన్న ఈ 2 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఇవి 2 రేఖీయ ద్వయం అవుతుంది కదా. అందుకని ఇది 125 కాబట్టి ఇది ఎంత అవుతుంది ఊహించినట్లయితే మనం 180, 2 కలిపి 180. అందులో ఒకటి 125 ఉంది. రెండోది ఎంత అవుతుంది? 55 డిగ్రీలు. ఇది 55 డిగ్రీలు. ఇక్కడ యాంగిల్ ABC ట్రయాంగిల్ ABC అంటే ABC త్రిభుజం ఇంతవరకు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి యాంగిల్ B తెలుసు, ఇటువైపున యాంగిల్ C తెలుసు కాబట్టి ఇది తెలుసుకోవచ్చు. ఎందుకని ఈ త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఇవి 2 కలిపి 50 + 55 105 ఉన్నాయి. 105 ఉంటే ఇది 75 డిగ్రీలు ఉంటుంది. ఇంకా ఎందుకని 3 కలిపి 180 కావాలి. 180 నుంచి మీరు 105 తీసేయండి, 75 వస్తుంది.
ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈడీ రేఖను తీసుకున్నట్లయితే ఏ బిందువు దగ్గర 3 కోణాలు కనిపిస్తున్నాయి మనకి. ఈ 3 కోణాల్లో ఒకటి 80 ఉంది, ఒకటి 75 ఉంది, ఒకటి x డిగ్రీలు ఉంది. కానీ సరళ రేఖ మీద ఉన్న అన్ని కోణాలు ఎన్ని ఉన్నా కానీ ఒక బిందువు దగ్గర ఆ అన్ని కోణాలు మొత్తం 180 డిగ్రీలే కాబట్టి అందులో మనకి 2 తెలుసు ఆల్రెడీ, 80, 75 డిగ్రీలు తెలుసు. ఇది ఒకటే తెలియదు కాబట్టి ఈ 2 కూడి 180లోంచి తీసేస్తే ఈ x వస్తుంది అనమాట. 80, 75 అంతా 155 అవుతుంది. 180లోంచి 155 తీసేసినట్లయితే ఇక్కడ 5, 7 ఉంటుంది, 25 డిగ్రీలు వస్తుంది. x ఈక్వల్ టు 25 డిగ్రీ. ఇట్లా చేయొచ్చు. ఇంకొక రకం కూడా చేయొచ్చు. బాహ్య కోణం వైపు నుంచి తీసుకున్నట్లయితే మనం ఈ బాహ్య కోణం 80 డిగ్రీలు ఉంది. బాహ్య కోణం దేనికి సమానం? అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఈ త్రిభుజానికి సంబంధించిన బాహ్య కోణం కాబట్టి ఈ త్రిభుజం వరకు మనం ఆలోచించినట్లయితే ఈ మధ్యలో లేదనుకోండి ఈ గీత, ఈ బాహ్య కోణం, ఈ అంతరాభిముఖ కోణాలు ఏమవుతాయి? యాంగిల్ బి, యాంగిల్ డి అవుతాయి అనమాట. ఈ రెండింటి మొత్తానికి సమానం ఈ 80. 80 అనేది 50 ప్లస్ ఇది 50కి ఎంత కలిపితే 80 అవుతుంది? ఇది 30 డిగ్రీలు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. డి 30 డిగ్రీలు. ఇది 125 ఇచ్చారు మనకి, ఇది 30. ఇప్పుడు ఈ త్రిభుజం వరకు తీసుకోండి. ట్రయాంగిల్ ఏసీడి త్రిభుజం తీసుకున్నట్లయితే ఈ త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం కూడా 180 డిగ్రీలు ఉండాలి. అందులో 125 ఇచ్చారు, 30 మనం కనుక్కున్నాం. ఈ రెండు కలిపి ఎంత అవుతున్నాయి? 155 అవుతున్నాయి. ఇక ఈ మిగిలింది ఎంత అంటే 180లోంచి 155 తీసేసినా మీకు 25 డిగ్రీలు వస్తుంది అనమాట. కాబట్టి ఆన్సరు ఏ అవుతుంది. ఈ లెక్కలన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ 8th క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.